ఆల్రెడీ ఇక్కడ ఓ విషయం చెప్పినావు కదా, ఉమ్. దేవుణ్ణి మనమే మోక్షం కొరకు అడిగి కిందికి వచ్చి భూమి పైనకి వచ్చి జన్మ తీసుకుంటామని. అసలు మోక్షం అంటే ఏమి? దాన్ని ఎట్లా మనం సంపాదించుకోవచ్చు? మోక్షం అంటే విడుదల. అంటే నీ యొక్క దుఃఖం నుంచి, ఈ యొక్క ప్రాపంచిక బంధాల నుంచి, ఈ యొక్క జన్మ ప్రతిసారి జన్మ తీసుకుని నువ్వు చాలా దుఃఖం అనుభవిస్తున్నావు. మన తల్లికి కూడా ప్రతిసారి జన్మ తీసుకున్నప్పుడల్లా మీకు పురిటి నొప్పులు తెచ్చి నువ్వు దుఃఖాన్నే నువ్వు ఇస్తున్నావు. కాబట్టి ఈ జన్మ రాహిత్యం అంటే జన్మ లేకుండా మనము భగవంతునిలో మనం ఐక్యం అవడాన్ని ముక్తి అంటాం. మోక్షము అంటాం. అంటే మనము ముక్తి అనేది ఎప్పుడో, చాలా మంది దృష్టిలో ముక్తి అంటే ఏమంటే ఎప్పుడో అంత రిటైర్మెంట్ వచ్చిన తర్వాత 60-70 ఏళ్ళు వచ్చిన తర్వాత ఈ యొక్క కుటుంబ బాధ్యతలన్నీ తీరిన తర్వాత నేను మోక్షం గురించి ఆలోచన చేస్తాను, అప్పుడు నేను భగవంతుని గురించి ఆలోచన చేస్తాను, అప్పుడు భగవద్గీత గురించి నేను తెలుసుకుంటాను అని చాలా మందికి అపోహ ఉంది. అది కాదు. జీవన్ ముక్తి అంటే జీవించి ఉండగానే ముక్తిని పొందాలి. ఈ యొక్క సంసారంలో ఉంటూనే నువ్వు ఆ యొక్క ఆనందాన్ని, ఆ భగవత్ స్థితిని పొందాలి. ఈ వీడియో నచ్చితే ఫుల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, తప్పకుండా చూడండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.